ఈ రోజు మన ప్రజ్ఞా టాక్స్ లో అందరూ అనంగా వింటుంటాము, కానీ వాటి గూర్చి పూర్తిగా ఒకసారి తెలుసుకుందాం. భగవంతుని చేరేందుకు అంటే ఆ పరమాత్మలో ఐక్యమయ్యేందుకు పురాణాలు యందు మన మహర్షులు తెలిపిన మార్గాలే ఈ నవవిధ భక్తి మార్గాలు. ఈ నవవిధ భక్తి మార్గాలలో దేనినైనా సరే ఒక దానిని ఎంపిక చేసుకుని సరిగా అవలంబిస్తే ఈ ఈశ్వరుని చేరడం ఖాయమని ఆ మహానుభావులు ఎన్నో పురాణములలో శాస్త్రాలలో వివరించారు. నవవిధ భక్తి మార్గాలు అంటే శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, నమస్కారము, దాస్యము, సఖ్యత్వము, ఆత్మ నివేదనము. శ్రవణము అంటే భగవంతుని గురించి మరియు ఆయన లీలా విశేషాల గురించి వింటూ జీవితాన్ని సంపూర్ణంగా ఆధ్యాత్మికతతో గడపటం. కీర్తనము అంటే భగవంతుని గురించి, ఆయన తత్వం గురించి కీర్తించడం. అంటే ఆయనే ఈ సమస్త లోకాలకు పాలకుడు అని ఆయన నామాన్ని కీర్తిస్తూ జీవితాన్ని సంపూర్ణంగా ఆధ్యాత్మికతతో గడపటం. స్మరణము అనగా స్మరించడం అంటే ఆ దేవదేవుడిని నిరంతరం మన మనస్సులో స్మరిస్తూ సంపూర్ణంగా ఆధ్యాత్మికతతో జీవించడం. పాద సేవనం అంటే ఆ భగవంతునికి నిర్మలమైన మనస్సుతో నువ్వు సమర్పించే ప్రతిదీ ఆయన పాదాలకు సమర్పించడం. అర్చనము అంటే నువ్వు చేసే ప్రతి పనిని ఆయనకు సమర్పిస్తూ ఉండడమే. దీనినే భగవంతునికి అర్చన చేయడం అంటారు. నమస్కారము అంటే భగవంతుని సంపూర్ణంగా మనస్ఫూర్తిగా నమస్కరించడం, ఆయనను మనసారా ప్రార్థించడం. దాస్యము అంటే భగవంతుడు ఒక అధికారిగా నువ్వు ఆయన సేవకుడివి అని భావిస్తూ జీవితాన్ని సంపూర్ణంగా ఆధ్యాత్మికతతో గడపడం. సఖ్యత్వము అంటే ఆయన నీకు ఒక మిత్రుడిగా భావిస్తూ నీకు మరియు ఆయనకు ఒక ఆధ్యాత్మిక సంబంధాన్ని ఏర్పరచుకొని జీవించడం. ఆత్మ నివేదనము అంటే సంపూర్ణ శరణాగతి అంటే సమస్తము నువ్వే, నాది అంటూ ఏదీ లేదు అని జరిగే ప్రతిదీ నీ మూలంగానే జరుగుతుందని నీకు నువ్వు సంపూర్ణంగా శరణాగతి కావడమే. ఈ విధంగా మనం నవవిధ భక్తి మార్గాలను తెలుసుకొని వాటిలో ఏదైనా ఒక మార్గమును మనస్ఫూర్తిగా అనుసరించిన ఎడల మనలను మనము ఈశ్వరుని దగ్గరికి చేర్చుకోగలము. శుభమస్తు. సమస్త లోకా సుఖినో భవంతు.